వాసవి కనక పరమేశ్వరి మాతకు ప్రతి శుక్రవారం 8 గంటల 30 నిమిషాలకి అందరికీ ఆమోదయోగ్యమైన సమయంలో అమ్మవారి హారతి పంచహారతితో అలాగే అమ్మవారి భక్తిరస పాటతో ఎంతో చక్కగా మంగళహారతులు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారస్తులు కూడా షాపు క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి హారతిలో పాల్గొంటారనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి ఈ సమయం కేటాయించబడింది. ప్రతి ఒక్కరు కూడా మామూలుగా అందరూ వెంకటేశ్వర స్వామికి శనివారం, షిరిడి సాయిబాబాకు గురువారం, అలాగే వివిధ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. మన ఆర్యవైశ్యులు ఎప్పుడైతే మన అమ్మవారి హారతికి వచ్చి ఈ యొక్క ఒక్కసారి వినండి, ఈ యొక్క హారతి విన్న తర్వాత చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళరు. ప్రతి శుక్రవారం కంపల్సరిగా మన అమ్మవారి వస్తారు. అది ఘంటాబలంగా మన సంఘం తరఫున చెప్పగలం. కాబట్టి దయచేసి మీరందరూ అమ్మవారి హారతికి ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. అలాగే మన యొక్క అమ్మవారి యొక్క మహిమ అనేది ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. ఎంతోమంది ఉదయం సాయంత్రము వారి కోరికలను నివేదించి వారికి కేవలం 11 టెంకాయలు కానీ లేదా 11 ప్రదక్షిణలతో ఆ కోరికలు తీసుకొని ఎంతోమంది భక్తులు కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు సిద్ధించుకుంటున్నారు. అదేవిధంగా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ సందర్భంలో వారికి పూజ చేసిన ఒక భక్తుడు పూజ చేసినట్టునే అభిషేక పూజ చేసినట్టునే వారికి సంతానం కలగడం జరిగింది. వారు దాదాపు 1 లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి నాగపడిగ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్క దేవుడు మనల్ని కరుణించేదానికి ఎంతో శక్తివంతమైన స్వామివారు అమ్మవారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మన ఆర్యవైశ్యులందరూ ఇక్కడికి వీచేసి ప్రతిరోజు దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇంతమందిని మరీ కోరుకుంటూ, ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం రాత్రి 8:30కి తప్పనిసరిగా వచ్చి హారతిలో పాల్గొనాల్సిందిగా మరీ అందరినీ ఆర్యవైశ్యులందరినీ కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కోరుకుంటూ